16,70,00,000తో మూలపేటలోని వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు, ఆలయ నమూనా డిజైన్లు పరిశీలించిన మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి. నిర్మాణ పనులపై దేవాదాయ శాఖ అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రులు, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనుల్లో వేగం పెంచాలని ఆదేశించిన మంత్రులు. అనంతరం వేణుగోపాల స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రులు 6 నెలల క్రితం త్రిదండి చినజీయర్ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారన్నారు. ప్రధాన ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయ ఫౌండేషన్ పూర్తయిందన్నారు. ఆలయానికి 4 వైపులా మాడవీధులు ఏర్పాటు చేస్తామన్నారు. అనుకున్న సమయానికే పనులు పూర్తి చేస్తామని, మరో 18 నెలల్లో ఆలయాన్ని పూర్తి చేసి భక్తులకు కానుకగా ఇస్తామన్నారు. ఈరోజు ప్రత్యేకంగా భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి ఆలయం పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి వచ్చి అమ్మవారి యొక్క స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుని ఆ కార్యక్రమంలో పాల్గొనిన తర్వాత రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం జరిగేటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షించడానికి మరి పెద్దలు పురపాలక శాఖ మంత్రులు నారాయణ గారితో కలిసి మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీని శంకుస్థాపన మనందరికీ తెలుసు. 6 మాసాల క్రితం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి హస్తాలతో దాన్ని శంకుస్థాపన చేయించాం. ఆ రోజు అన్ని కార్యక్రమాలు, ఎంత వర్షము తుఫాను ఉన్నా కార్యక్రమాలు సజావుగా సాగే. అంతే విధానంలో పద్ధతిగా ఆలయం నిర్మాణ కార్యక్రమాలు కూడా జరుగుతుంది. చాలా ఆలస్యం అవుతుంది అనుకున్నాం. ఇప్పటికే దాదాపు ఫౌండేషన్ స్థాయికి మొత్తం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు నరసింహస్వామి ఆలయం కూడా ఫౌండేషన్ల వరకు పూర్తయ్యాయి. ఇంకా పైన ఉన్నటువంటి వీటన్నిటికి కూడా ఇంకా మనం వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇది పూర్తిగా గ్రానైట్ కట్టడంతో చేస్తున్నాం కాబట్టి ఆ గ్రానైట్ని కూడా సరఫరా చేసుకుంటున్నారు. త్వరలో 18 మాసాల్లో ఈ ఆలయం పూర్తి చేసి కుంభాభిషేకానికి వెళ్ళాలని కూడా మేము నిర్ణయించుకున్నాం. దాని ప్రకారం కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది. గతంలో ఒకవైపే దీనికి రోడ్డు ఉండేది, కానీ ఇప్పుడు 4 వైపులా మాడవీధులు రావాలని ఉన్నటువంటి 2 వైపులతో పాటు మిగతా 2 వైపులు కూడా 30 అడుగుల రోడ్డుని ఖచ్చితంగా ఉండాలనే విధంగా మేము నిర్దేశించుకొని రోడ్ల నిర్మాణంతో ఆలయాన్ని వాళ్ళు నిర్మిస్తున్నాం. ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉంది. పొంగూరు నారాయణ గారు స్థానిక శాసనసభ్యులు, మంత్రి గారు కూడా, కాబట్టి వారు స్వయంగా దీని పనులన్నింటినీ చూద్దామనే ఉద్దేశంతో ఆహ్వానించగానే వారు రావడం, ఈ కార్యక్రమాలన్నీ చూశారు. వారు కూడా చూసినటువంటి కార్యక్రమాల గురించి నారాయణ గారిని వివరించాల్సిందిగా